హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. బ్యాక్ పార్ట్ ఉపయోగించే కదండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది, అందుకే నేను బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. కొత్త వారి కోసం అండి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క టిప్ చెప్తాను చూడండి. అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇందులో ఈ క్లాత్లో ఫ్రంట్ కట్ చేయాలి. ఫ్రంట్ కట్ చేయాలి అంటే ఇలా క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఉండాలి. చూడండి, డబుల్ ఫోల్డింగ్ ఉండాలి. అందులో ఓపెన్స్ మన వైపు పెట్టాలి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో పెట్టాలండి. ఈ విధంగా పెట్టి ఈ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టాలి, స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్ వేయాలి. స్ట్రైట్ వేసి చుట్టూ మార్కింగ్ చేసి కట్ చేయాలి. క్రాస్ కటింగ్ అయితే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లాత్ పైన ఇలా క్రాస్గా పెట్టాలి. నేను కట్ చేసే బ్లౌజు క్రాస్ కటింగ్ అండి, అందుకనే ఈ విధంగా క్రాస్గా పెట్టినాను. ఇలా క్రాస్ పెట్టి చుట్టూ మార్కింగ్ చేయాలి, బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కింద ఇలా వేలు పెట్టి కింద ఇది ఉన్న ప్లేస్లా కింది క్లాత్కి ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇది ఎక్కడైతే ఉందో కింద అదే ప్లేస్లా వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఇది అలా ఉంది కదండి, అలా మార్క్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ చుట్టూ. ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ముందైతే ఈ చంక రౌండ్ దగ్గర ఆ పించు లోతు తీయాలి కదా, ఫ్రంట్ కట్ చేస్తే ఆ పించు లోతు ఈ రౌండ్ తిరిగి చూడండి. ఈ రౌండ్ నుంచి టేప్తో ఆ పించు ఈ విధంగా చూసి ఆ పించుకు మార్కింగ్ చేయాలి. చంక దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఆ పించు లోతు తీస్తామండి, ఇది మాత్రం మర్చిపోకూడదు, ఆ పించు లోతు తీయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్కి 6.5 ఇంచులు ఉందండి. ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులు, ఈ విధంగా ఖర్చుతో సహా 6.5 ఇంచులు ఇలా పెట్టి 6.5 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఇదే 6.5 ఇంచులు కొంచెము ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఫ్రంట్ నెక్ ఎవరికైనా 6 నుండి 7 ఇంచుల లోపే ఉంటుందండి. ఎవరికో ఒక్కరికి చాలా పెద్ద సైజు వారికి, హైట్ ఎక్కువ వారికే 7.5 ఇంచులు అలా పెడతాము. మ్యాక్సిమము 6 నుండి 7 ఇంచులు ఉంటుంది. మీడియం సైజ్ వాళ్ళకి 6.5 పెడితే ఓకే అండి. కొంచెము సన్నగా ఉన్నవారికి, హైట్ తక్కువ ఉన్న వారికి 6 ఇంచులు పెడితే సరిపోతుంది. 6.5 కొంచెము కింది వరకు రావాలి అన్న వాళ్ళకి 7 ఇంచులు పెట్టుకోవచ్చు. కొంచెం పైకి ఉండాలంటే 6 ఇంచులు పెట్టుకోవచ్చు. మీడియం అంటే 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు అండి. ఈ సైజుకి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజు 29 అండి. నడుము లూజ్ వచ్చేసి 29 సైజ్ బ్లౌజు కాబట్టి నేను 6.5 పెట్టినాను ఫ్రంట్ నెక్. ఇది 29 సైజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలండి. ఇందులో నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు. ఏ సైజ్ వారికైనా షోల్డర్ 3 ఇంచులు ఉండాలి. పెద్ద సైజ్ వారికి నెక్ షోల్డర్ 5.5 ఇంచులకు మార్క్ చేస్తాం కదా, 5.5 ఇంచులు మార్క్ చేస్తే వాళ్ళకైనా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉండాలి. మిగతా వచ్చేసి నెక్ 2 ఇంచులు 2.5 పెడతాం. షోల్డర్ అయితే ఎవరికైనా 3 ఇంచులు ఉండాలి. షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి 3 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు. ఇక్కడ నెక్ డీప్ ఎంత తీయాలి అంటే ఈ 2 ఇంచులకు ఆ పించు యాడ్ చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని నెక్ డీప్ తీయాలండి. ఆ పించు లేదా 3/4 ఇంచు, 1 ఇంచ్ అయినా మార్క్ చేయొచ్చు. ఆ పించు లేదా 3/4 ఇంచు ఆ విధంగా మార్క్ చేసి నెక్ అనేది ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులే తీసుకున్నాము, ఇక్కడ 2 ఇంచులే తీసుకుంటామంటే ఇక్కడ ఉక్స్ పట్టి కాజు పట్టి కోసము ఇక్కడ క్లాత్ పోతుంది కదండి, కాబట్టి నెక్ వచ్చేసి వి ఆకారంలో అయిపోతుంది. ఈ విధంగా వి ఆకారం అయిపోతుంది. ఇలా రౌండ్గా యూగా రావాలి అంటే ఆ పించు లేదా 3/4 ఇంచు యాడ్ చేసి ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేయాలి. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఆ పించు లేదా 3/4 ఇంచు యాడ్ చేసి మార్కింగ్ చేయాలండి. ఇక్కడ 2 ఇంచులు ఉంది కాబట్టి నేను ఈ 2 ఇంచులకి 3/4 ఇంచు యాడ్ చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్క్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేసి
ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. మీకు ఏ నెక్ కావాలనుకున్నా ఇందులోనే మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు ఫ్రంట్ పార్ట్ తగ్గించి మనం మార్క్ చేస్తాం. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే ముందైతే 2 ఇంచులు తగ్గించి మార్కింగ్ చేద్దాం. ఈ చివరన కూడా 2 ఇంచులు ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఈ 2 ఇంచుల పైన ఇటు సైడ్ ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వచ్చే వైపు 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇటు ఖర్చు సైడు 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసము ఈ 2 ఇంచుల మార్కింగ్ కింద కొంచెం హెవీ చెస్ట్ వారికి 1 ఇంచు డౌన్కి మార్క్ చేయాలి. నార్మల్ వాళ్ళకి 1/2 ఇంచు డౌన్కి 1/2 ఇంచు మార్క్ చేస్తే అయిపోతుందండి. నేను వీళ్ళకి ఈ 2 ఇంచుల మార్కింగ్ కింద మెయిన్ డాట్ కోసం 1 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ పెడుతున్నాను. 1 ఇంచు. ఈ మార్కింగ్ పైన లైన్ డ్రా చేద్దాం. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఉక్స్ బెల్ట్ నుండి ముందైతే 4 ఇంచులకు ఇలా మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మనం మార్కింగ్ చేసుకునేది ఇక్కడండి. ఈ సైజు వారికి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను వెడల్పు. 2 ఇంచులు అయినా తీసుకోవచ్చు, 2.5 ఇంచులు అయినా తీసుకోవచ్చు అండి. వీరికైతే 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ మార్కింగ్కు ఇటువైపు 1.5 ఇంచు, ఇటువైపు 1.5 ఇంచు. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అండి. హైట్ వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, హైట్ వచ్చేసి 3 ఇంచులు. ఇది మెయిన్ డాట్. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ మార్కింగ్ పైన 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు 1/2 ఇంచు, 2 ఇంచెస్ పైన 1/2 ఇంచుకు మార్క్ చేసాం కదా, ఇక్కడ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెండవ డాట్ కోసము టేప్ ఈ విధంగా పెట్టాలి. మొత్తం టోటల్ 5 ఇంచులు వచ్చిందండి. ఈ టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ మిడిల్లో మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసి ఏ సైజ్ వరకైనా 2.5 ఇంచులు అండి. రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇటువైపు వచ్చేసి రెండవ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేయాలండి. ఇప్పుడు మూడవ డాటు, ఈ 2 డాట్స్ పెట్టుకుంటే మూడవ డాట్ ఇక్కడ వస్తుంది, మనకు తెలిసిపోతుంది. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందో వీటి మధ్య అంతే గ్యాప్ వచ్చేలా మార్క్ చేయాలి. ఇప్పుడు మూడవ డాట్ కోసం ఇలా లైన్ డ్రా చేసి మూడవ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు ఉండాలి. 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇటు 1/2 ఇంచు మూడవ డాట్ కూడా 1/2 ఇంచు ఉండాలి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ నడుము, ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 7.2 వచ్చింది కదండి. ఈ 7.2కు మనం మెయిన్ డాట్ ఎంత మార్క్ చేసుకున్నాం ఈ బ్లౌజ్కు 3 ఇంచులు. ఈ 7.2కు 3 ఇంచులు యాడ్ చేయాలి. 3 ఇంచులు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 ఇంచుల 2 పాయింట్లు వస్తుందండి. 10 ఇంచుల 2 పాయింట్లు వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఇది మార్క్ చేసుకున్నాం కదండి, ఇది వచ్చేసి 10 ఇంచుల 2 పాయింట్లు రావాలి. ఖర్చు కాదు, ఖర్చు కౌంట్ చేయకూడదండి. ఖర్చు బ్యాక్ పార్ట్ ఖర్చు అంతే ఉంటుంది, 1.5 ఇంచు వదిలినాము. ఇక్కడ కూడా ఖర్చు 1.5 ఇంచు వదిలినాము. ఖర్చు కౌంట్ చేయకూడదు. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు చూస్తే, టేప్తో చూస్తే 10 ఇంచుల 2 పాయింట్లు రావాలి. ఒకసారి చూద్దామండి. ఈ విధంగా ఇక్కడ టేప్ పెట్టి ఇలా చూడాలి. 10 ఇంచులు ఉంది, 10 ఇంచులు ఉందండి. 2 పాయింట్లు తక్కువ వచ్చింది నాకు. కాబట్టి ఈ 2 పాయింట్లు వచ్చేసి ఇక్కడ పెంచకూడదు, ఇక్కడ 2 పాయింట్లు పెంచాలి. ఈ 2 పాయింట్లు అనేది ఇక్కడ పెంచాలండి. ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ను ఇందాక మనం 2 పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నప్పుడు అక్కడ వరకు లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేసి ఇక్కడ చెస్ట్ అండి, ఇది చెస్ట్ దగ్గర పెంచకూడదు. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి పెంచకూడదు, చెస్ట్ దగ్గర పెంచకూడదు అసలే. ఇక్కడ నడుము దగ్గరనే 2 పాయింట్లు పెంచుకోవాలి. పెంచి చెస్ట్ దగ్గర, ఈ చెస్ట్ పాయింట్ నుండి క్రాస్గా ఈ 2 పాయింట్స్ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ మాత్రం ఏ మాత్రం పెంచకూడదండి. ఇక్కడే మనకు ఎంతైతే తక్కువ వచ్చిందో అంతే ఇక్కడ మార్క్ చేసి ఇలా పెంచి మార్కింగ్ చేయాలండి. ఫ్రంట్ అనేది లూజ్ అవ్వకుండా, టైట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్.
ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులండి. 29లో 4వ వంతు ఎంత వచ్చింది మనకు? 7 ఇంచుల 2 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 7 ఇంచుల 2 పాయింట్లకి ఈ బ్లౌజ్కి మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి మనం ఎంత అయితే తీసుకుంటామో అంతా ఈ 7 ఇంచుల 2 పాయింట్లకు యాడ్ చేయాలి. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి చిన్న సైజ్ వారికి 2 ఇంచులు తీసుకుంటాం అనుకోండి, వాళ్ళ నడుము లూజు 4వ వంతు ఎంత అయితే వచ్చిందో దానికి 2 ఇంచులు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడాలి. ఆ ఎంత అయితే వచ్చిందో అంతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెక్ చేసి ఖర్చు మార్కింగ్ వరకు చెక్ చేస్తే అంతే రావాలి. ఒకవేళ ఏమన్నా తక్కువ వస్తే ఇక్కడ ఏమన్నా తక్కువ వస్తే ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఈ విధంగా ఇటువైపు పెంచుకోవాలండి. మనకు సమానంగా వస్తే ఇక్కడ పెంచకూడదు, కొంచెము ఎక్కువ వస్తేనే పెంచుకోవాలి. కరెక్ట్గా వస్తే పెంచకూడదు. నాకు 2 పాయింట్స్ తక్కువ వచ్చిందండి, అందుకే ఇక్కడ ఎక్స్ట్రా 2 పాయింట్స్ మార్క్ చేసి ఈ విధంగా క్రాస్గా చెస్ట్ దగ్గర పెంచకూడదు, ఓన్లీ నడుము దగ్గర పెంచాలి. ఈ విధంగా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి 3 ఇంచులు మెయిన్ పాయింట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను కదా, వెడల్పు వచ్చేసి ఈ నడుము లూజ్కి వచ్చేసి 3 ఇంచులు, నడుము లూజ్ 7.2 కదండి, దీనికి 3 ఇంచులు యాడ్ చేస్తే 10.2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10.2 రావాలి నాకు. ఇందాక చూస్తే 2 పాయింట్స్ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఏ సైజ్ వారికైనా ఈ విధంగా చూసుకోవాలండి, చూడండి 2 పాయింట్స్ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేస్తే ఎటువంటి బ్లౌజ్ అయినా కుట్టొచ్చండి, అసలు భయం లేకుండా. మీ బ్లౌజులో కుట్టొచ్చు, కస్టమర్ వస్తే వాళ్ళ బ్లౌజ్ అయినా కుట్టొచ్చండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టడము అనేది. ఈ విధంగా కట్ చేసి ఒకసారి చూడండి, మీకు ఎక్కడ లూజు టైటు అనేది అసలు రాదు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ 1 ఇంచు అలా మార్క్ చేయకూడదండి, ఇలా లూజ్ అయిపోతుంది, నడుముకి లూజ్ అయిపోతుంది. ఇలా చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి ఇలా మార్క్ చేసి కట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇందులో మీకు ఏ డౌట్ లేదు, అంత క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో కనుక అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. మనకు మెయిన్ ఫ్రంట్ పార్ట్ కుదరాలి, బ్లౌజు కట్ చేసి స్టిచ్ చేస్తే కస్టమర్ది ఫ్రంట్ పార్ట్ కుదరాలి. ఇక్కడ కప్స్ అయినా ఎక్కడ లూజ్ లేకుండా ఫ్రంట్ నెక్ అయినా ఈ చంక దగ్గర ముడత అయినా ఏది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి నా మెథడ్లో. మీరు బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుందండి. 1-2 సార్లు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.